ఫ్రెండ్స్, నేను వీడా V1 Pro హీరో వాళ్ళది ఎలక్ట్రిక్ బైక్ కొన్నాను. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది దాని ఛార్జరు. నేను ఈరోజు ఛార్జింగ్ పెడుతూ ఉండగా ఈ వైరు మొత్తం కాలిపోయింది. ఇది చూడండి ఎట్లా కాలిపోయిందో. కాలిపోవటమే కాకుండా నా ట్రెడ్మిల్ కూడా మొత్తం కాలిపోయింది. దీనివల్ల ట్రెడ్మిల్ మ్యాట్ ఉంటుంది కదా, రన్నింగ్ మ్యాట్, దానిపైన పెట్టడం వల్ల, దీని మంట వల్ల అది కూడా కాలిపోయింది. అది కూడా మీకు చూపిస్తాను. నేను ఈ ఛార్జర్ని వైరు ఇక్కడ దీని మీదుగా ఉంది, అంటే బండి ఇక్కడ పెడతాము. మాకు ఇది బండి ఇక్కడ పెట్టి ఛార్జర్ అది పెట్టాను. చూడండి, ఇది కూడా డ్యామేజ్ అయ్యింది, మొత్తం కాలిపోయి డ్యామేజ్ అయిపోయింది. నా ట్రెడ్మిల్ కూడా, ఇది 40,000 ట్రెడ్మిల్, ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. కానీ నేను ఒక కంపెనీకి ఫోన్ చేసి, విజయవాడ షోరూమ్కి, విజయవాడ సర్వీస్ సెంటర్ ఉంది, దాని మేనేజరు శ్రీహరి, అతను ఏం చెప్తాడంటే ఎక్స్టర్నల్ డ్యామేజ్ కింద ఇది రాదంట, వారంటీ కవర్ అవ్వదంట. ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంటే ఏంది, మన చేతుల్లో పడితేనో లేకపోతే ఇంకో రకంగా మన ద్వారా డ్యామేజ్ అవ్వాలి. అలా కాకుండా ఇలా షార్ట్ సర్క్యూట్, ఈ ఛార్జర్ క్వాలిటీ సరిగ్గా లేక దీనంతా ఇది కాలిపోతే అది ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంట. మరి అతనికి ఎవరు చెప్పారు, ఈ అర్థం తెలియదు. కంపెనీ ఎవరు చెప్పారంటే మా కంపెనీ వాళ్ళు చెప్పారండి అని చెప్పాడు. ఈ విధంగా మనకి వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్, వీళ్ళందరినీ హీరో వాళ్ళ బండిని ఎవరు కొనకండి దయచేసి. వీడా V1 Pro ఈ బండిని, హీరో ఎలక్ట్రిక్ బండిని, వీడా V1 Proని ఎవ్వరు కొనవద్దు. ఇది ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంట. మన చేతుల్లో మన ద్వారా డ్యామేజ్ అయితే దాన్ని ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంటారు. వాళ్ళు ఛార్జర్ క్వాలిటీ బాగలేక ఇది కాలిపోతే ఇది ఎక్స్టర్నల్ డ్యామేజ్ అని వాళ్ళు తప్పించుకున్నారు. మళ్ళీ దీన్ని మనం డబ్బులు పెట్టి పర్చేజ్ చేయాలి. 5,000 10,000 పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి. చూడండి ఎట్ట కాలిపోయింది చూడండి. నేను వెంటనే నా కట్టర్ తీసుకొని మొత్తం ఆగిపోవట్లేదు మంట, అది ఏమంటే రెండు పక్కల కట్ చేసేసాను. సరే ఫ్రెండ్స్, ఈ బండిని అయితే ఎవరు కొనవద్దు దయచేసి. ఈ విజయవాడ సర్వీస్ సెంటర్ మేనేజర్ శ్రీహరి ఈ విధంగా చెప్పాడు. అతనికి నాలెడ్జ్ ఇలా ఉందన్నమాట. ఎక్స్టర్నల్ డ్యామేజ్కి, షార్ట్ సర్క్యూట్కి తేడా తెలియదు అనమాట అతనికి. అతన్ని మేనేజర్గా పెట్టుకున్నారు విజయవాడ వాళ్ళు. ఫ్రెండ్స్, అంతేకాదు వీళ్ళు చేసే నేరాలు ఘోరాలు ఇంకా చెప్తాను. ఇది బండికి సంబంధించిన యాప్ అండి. ఇది వీడా V1 Pro అని ఈ యాప్ మన మొబైల్లో ఉంటుంది, ఈ బండికి సంబంధించి. ఇది గుంటూరులో నేను ఒకసారి రిపేర్ వచ్చి సర్వీస్కి ఇచ్చాను. వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకొని బిల్ ఇవ్వలేదు. ఏంటి బిల్ ఇవ్వలేదంటే, మళ్ళీ తర్వాత ఒక బిల్ ఇచ్చారు. నేను 3,900 కడితే, నీకు చూపిస్తారు చూడండి యాప్లో. నేను రీసెంట్గా చూశాను ఇది. అంటే ఈ ఫీచర్ ఉందని తెలియదు నాకు. చూస్తే నేను కట్టిన బిల్ ఒకటి ఉంది, ఇక్కడ జనరేట్ చేసిన బిల్ ఒకటి ఉంది. ఓకే, సర్వీస్ సెషన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ రెండో బిల్లు 3,903 రూపాయలు ఉంది కదా, జనరల్ రిపేర్ అంటే మనం కట్టాల్సిన పని లేదు అది. కానీ నా దగ్గర వీళ్ళు 3,900 రూపాయలు తీసుకున్నారు. బిల్లు గట్టిగా అడిగితే తర్వాత బిల్ ఇచ్చారు. చూపిస్తాను, ఆ బిల్లు కూడా చూపిస్తారు చూడండి మీకు. ఇక్కడ జనరల్ రిపేర్ అంటే బిల్లు తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, జనరల్ రిపేర్ అంటే ఇక్కడ కింద పేడ్ ఉందా, పేడ్ సర్వీస్ అంటే మన అమౌంట్ కట్టాలి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది పేడ్ సర్వీస్ అని, ఇదంటే మన అమౌంట్ కట్టాలి. ఈ పైన చూసారా, 16,980 కిలోమీటర్లు తిరిగినప్పుడు 3,903 రూపాయలు ఉంది. ఇప్పుడు 3 జనవరి 2025. ఆ రోజు నేను ఫుల్ 3,900 కట్టాను. నా దగ్గర బిల్లు కూడా ఉంది. బిల్ అడిగితే ఈ బిల్ ఇవ్వలేదు ఫస్ట్, తర్వాత ఇచ్చారు బిల్లు. అది కూడా అంటే ఈ బిల్లులు ఇవ్వకుండా వీళ్ళు డబ్బులు నొక్కేస్తున్నారన్నమాట. ఇది ఎక్కడ జరిగిందంటే గుంటూరు సర్వీస్ సెంటర్ జరిగింది. అతని పేరు సురేష్, ఇక్కడ సర్వీస్ సెంటర్ మేనేజర్ పేరు. ఇలా నేను కంప్లైంట్ కూడా పెట్టానండి. ఇప్పుడు ఇది జరిగిన 5-6 నెలల నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. అతని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు, సురేష్ మీద. గుంటూరు సర్వీస్ సెంటర్ మేనేజరు ఇలా ఫ్రాడ్ చేస్తున్నమాట. కంపెనీకి డబ్బులు పోకుండా వీళ్ళే నొక్కేస్తున్నారు.
చూడండి నేను ఇప్పుడు నేను బిల్లు కూడా చూపిస్తాను దీనిది. చూడండి డేట్ చూసుకోండి, 3 జనవరి 2025, రూ. 3,903. దీని బిల్లు చూపిస్తా చూడండి. నేను ఇది చూడండి, డేట్ చూపిస్తా చూడండి. ఫస్ట్ మీకు డేట్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, డేట్ ఇక్కడ ఉంది, 3/1/2025. ఇక్కడ డేట్ ఉంది కదా, 13/03/32, అంటే 1:03 కట్టాను బిల్లు. ఓకేనా? ఇక్కడ కింద చూడండి అమౌంట్ ఎంత ఉందో. ఇక్కడ చూడండి, రూ. 3,903 తీసుకొని ఇది సైన్ కూడా చేశారు అతను, బి సురేష్. ఈ బిల్ ఇచ్చాడు. వాళ్ళ దాంట్లో మటుకి అమౌంట్ ఇది జనరల్ రిపేర్ కింద అంటే వారంటీ కింద ఉంటుందో, వారంటీ కింద వాళ్ళు అమౌంట్ కట్టినట్టు చూపించుకున్నారు. ఇక్కడ కూడా నా దగ్గర కూడా బిల్ నేను పే చేశాను 3,000. అంటే అటు కంపెనీ క్లాసు, ఇటు కస్టమర్ క్లాస్ అనమాట. ఇలాంటి ఫ్రాడ్లు చాలా చేస్తున్నారు. నేను మెయిల్ కూడా పెట్టాను, కంపెనీ వాళ్ళకి మెయిల్ పెట్టాను, పై వాళ్ళకి కూడా చాలా మెసేజ్లు పెట్టాను వాట్సాప్లో. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కస్టమరు కంపెనీ వాళ్ళు ఇద్దరు లాస్ పోతున్నారు అన్నమాట. మరి కంపెనీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే, మరి వీళ్ళ పైన ఉన్న వాళ్ళు కూడా ఈ అమౌంట్ వాళ్ళకు కూడా ఏమైనా వెళ్తాయేమో తెలియదు. చూడండి ఫ్రెండ్స్, రూ. 3,903. పైన డేట్ చూడండి, పైన చూపిస్తాను, 3/1/2025. ఇది గుంటూరులో జరిగింది. ఇది ఎట్లా ఉందన్నమాట. ఇక్కడ గుంటూరులో సర్వీస్ సెంటరు, విజయవాడలో సర్వీస్ సెంటరు, అసోసియేట్స్, వీళ్ళ హీరో అసోసియేట్స్ అనమాట వీళ్ళ సర్వీస్ సెంటర్ పేరు. ఈ విధంగా ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు. దీని మీద ఎవరు స్పందించేవాళ్ళు, ఎవరు యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. మనం కన్సూమర్ కోర్టుకి వెళ్ళి మనకున్న బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, మనం పనులన్నీ ఆపుకొని కన్సూమర్ కోర్టుకి వెళ్ళి తిరగలేమని, ఒకవేళ వెళ్ళినా కానీ లాయర్ని పెట్టుకొని చాలా డబ్బులు కట్టుకోవాలి, 2-3 సంవత్సరాలు కోర్టుకు తిరగాలి. ఇవన్నీ ఆసరా చేసుకొని మనం ఎట్ట వెళ్ళలేమని వీళ్ళు చూస్తున్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఏ విధంగా ఉంటే మీరు జనరల్ పబ్లిక్ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఇంకా మీరు చూడండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ బిల్లు చూడండి, 3,903. ఇది నేను కట్టిన బిల్లు. అతను సైన్ చేసి ఇచ్చిన, గుంటూరు సర్వీస్ సెంటర్ మేనేజర్ బి సురేష్ సైన్ చేసి ఇచ్చిన బిల్లు చూశారుగా. ఇక్కడ నేను అమౌంట్ కట్టాను, యాప్లో వచ్చేప్పుడు అమౌంట్ లేదు. చూడండి, ఇక్కడ అమౌంట్ జనరల్ రిపేరు కింద డబ్బులు నొక్కేశారు, 4,000 రూపాయలు.